మా ఆయన ఒక పని మీద ఊరికి వెళ్ళేసి వచ్చాడు. వస్తూ ఇంట్లో మునగ చెట్టు ఉంది కదా, మునగాకు తీసుకొని వచ్చాడు. ఇక్కడేమో మాకు అస్సలు దొరకట్లేదు. ఎప్పుడో ఒకసారి మార్కెట్ లో కనిపిస్తుంది గానీ పావు 50 రూపీస్ చెప్తున్నారు. ఈ మునగాకు ఒక నైట్ అంతా కవర్ లో ఉండింది కదా, ఆకులు చూడండి అలా అలా అంటుంటే కొమ్మల నుంచి ఎలా రాలి పడిపోతూ ఉన్నాయో. మేము బెంగళూరులో ఉన్నప్పుడు మునగాకు మాకు బాగా దొరికేది, కానీ నాకు క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అయిపోయేది. ఫ్రెష్ లీవ్స్ ని కరివేపాకు ఎలా తీసుకుంటామో అలా తీసుకునేదాన్ని. చాలా లేట్ అయిపోతుంది. మామూలుగా అయితే మా ఇంట్లో పెద్దోళ్ళు ఎప్పుడైనా మునగాకు వండాలనుకున్నారనుకోండి, ముందు రోజే కోసేసి ఒక గోతంలో చుట్టి పెట్టేస్తారు. నెక్స్ట్ డేకి ఇలా ఆకంతా రాలిపోతుంది కదా, ఆ తర్వాత చాట్లో వేసి చెరుక్కుంటారు. మనకు అవన్నీ వస్తాయి కదా, నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఎంత టైం పడుతుందో ఏమో తెలీదు. ఇంకా వీటిల్లో ఏమన్నా పాడైపోయిన ఆకులు అవన్నీ ఉంటే తీసి పెట్టుకోవాలి కదా. ఈ ఆకైతే చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. పెద్దగా పాడైపోయిన ఆకులు, పురుగు పట్టిన ఆకులు ఏం పెద్దగా కనిపించట్లేదు. కానీ ఇంకా పుల్లలు అవన్నీ వేరుకోవాలి కదా. ఈ ఆకు మొత్తం క్లీన్ చేసిన తర్వాత మాకు ఒకే రోజు వండినా మిగిలిపోతుంది. సో 2 days గా వండుకుంటాను. మేమైతే మామూలుగా ఈ మునగాకుతో ఎక్కువగా తాలింపు చేసుకుని తింటూ ఉంటాము. కొంతమంది అయితే పప్పు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. మీరైతే కామెంట్ చేసేయండి అబ్బా, ఈ మునగాకుతో ఏం రెసిపీస్ చేయాలి అనేసి, అలాగే ఎలా చేయాలో కూడా కామెంట్ చేయండి. చెప్పాను కదా 2 రోజులుగా వండుతానని. ఇంకా మీరు కామెంట్ చేయండి, ఎక్కువ కామెంట్స్ ఏం వస్తాయో అదైతే చేసేద్దాం. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలో కలుద్దాం.